నమస్తే అండి రైతు సోదరులందరికీ. నా పేరు సురేష్. నేను మ్యాక్స్ సీడ్స్ కంపెనీ ఎంప్లాయీని. మనం వచ్చేసి ఇప్పుడు ఒక రైతు దగ్గర ఉన్నాము. ఆ రైతు ఊరు పేరేంటి, ఆ రైతు ఏ రకమైన విత్తనం వేశాడో ఒకసారి కనుక్కుందాము ఆ రైతుని అడిగి. ఓకే, నమస్తే అన్న. నమస్తే సార్. ఒకసారి మీ ఊరు పేరు చెప్పండి అన్న ఒకసారి. మాది కల్లకుంట విలేజ్, పెద్ద కడవర మండలం, కర్నూలు జిల్లా. ఓకేనా. మీరు వేసిన విత్తనం ఏంటన్నా? నేను అల్ట్రా డీలాక్స్. అల్ట్రా డీలక్స్. అవును సార్. మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది. అవును అవును అల్ట్రా డీలక్స్ వేసినారు. అవును. ఓకేనా. ఎట్లుందన్న విత్తనము? విత్తనం ఏమి బాగుంది సార్, పంట కూడా బాగా వస్తుంది. ఓకేనా. పెరుగుదల బాగుంది, ఓకే, చెట్టు గ్రోతింగ్ బాగుంది. ముఖ్యంగా ఎక్కువ వర్ష దాటికి కూడా తట్టుకొని మంచి పంటను ఇస్తుంది మనకు. ఓకే అన్న. ఇంకా ఏ ఏ విషయాల్లో నీకు నచ్చింది? అంటే ఒక తెగులు వైరస్ విషయాల్లో కావచ్చు. వైరస్ లో కూడా చాలా వరకు తట్టుకోగల శక్తి ఉంది ఈ మొక్కకు. ఓకే అన్న. పంట కూడా అధికంగా వస్తుంది. ఓకే అన్న. అలాగే కాయ సైజు కూడా బాగుంటుంది. ఓకే అన్న. షైనింగ్ కూడా బాగా వస్తుంది. ఓకే అన్న. కలర్ కూడా మన బేడగి టైప్ కలర్ వస్తుంది. ఓకే అన్న. మార్కెట్ లోన ఈ రోజు ఏ రేట్ ఉంటే ఆ రేటుకు తగ్గ రేట్ పోతుంది. ఓకే అన్న, సంతోషం అన్న. రైతుకు కూడా చాలా బాగుంది ఇది ఈ విత్తనము. ఓకే కాబట్టి ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు ఈ విత్తనాన్ని. ఓకే అన్న. అల్ట్రా డీలాక్స్ మ్యాక్స్ కంపెనీది ఓకే అన్న. చాలా చాలా బాగుంది. ఇలా కొంతమంది రైతులు కూడా వేసుకొని లేకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చని సాటి రైతుగా చెప్తున్నాను. ఓకేనా. వర్షాలు పడినాయి గతంలో అప్పుడు. అవును సార్. ఆ వర్షాలకి ఏ రకంగా తట్టుకునిందే, ఏమైనా ఇబ్బంది పెట్టిందే? ఏమి ఇబ్బంది లేదు సార్, వేరే విత్తనం అయితే పోతుండే ఓకే అన్న. ఈ ఈ సంవత్సరం వర్ష దాటికి. అవునండి. కానీ ఇది అంత వర్షానికి కూడా తట్టుకొని మంచి దిగుబడి ఇచ్చింది నాకైతే. ఓకే అన్న. ఇంతకు ముందు వేరే రకాలు వేసే వాళ్ళ ఏమన్నా వేసారా ఇంతకు ముందు? వేరే రకం కూడా వేసిన, సూపర్ డిలాక్స్ వేసింది. అవునండి. మళ్ళీ ఉన్నాయి చాలా రకాలు వేసినా గానీ అవునవునండి. అవి ఏం చేస్తున్నాయంటే ఇది ఉసుకుపార ఈ చేను. అవునవునండి. కొద్దిగా ఉసుకు ఎక్కువ ఉంది ఈ చేనులోన. ఓకే అన్న. అవి ఏం చేస్తున్నాయంటే ఫుల్ కాబట్టేది, అందుకే చనిపోయేది. అవునండి. కానీ ఈ మొక్క అలా చేయలేదు. ఓకే అన్న. కాపట్టి మళ్ళీ కాపైన తర్వాత మళ్ళీ ఒక స్టెప్ వచ్చి ఓకే అన్న. రైతుకు బాగా సంతోషంగా అనిపించేలా ఉంది ఈ మొక్క అయితే. ఓకే అన్న. మొత్తానికి వర్షం కూడా తట్టుకుని వర్షానికి కూడా తట్టుకొని బాగా మంచి దిగుబడి ఇస్తుంది. ఓకేనా. అయితే ధైర్యంగా ఒక రైతుకి మనం చెప్పుకోవచ్చు అంటారా? చెప్పుకోవచ్చు, వేసుకోవచ్చు కూడా. వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు. ఓకేనా. ఎన్ని కటింగ్లు చేసినారు? వర్షం పోయిన తర్వాత 3 కటింగ్లు అయినాయి. ఇప్పుడు 3 కటింగ్. మళ్ళీ ఇప్పుడు కాయ ఉంది, ఇది 4వ కటింగ్ అవుతుంది. 4వ కటింగ్. 4వ ఓకే కటింగ్. అన్న, సూపర్. ఎంత అన్న పొలము? ఇది ఇంకా అర్ధం ఎకరకి తక్కువ ఉంది, 50 సెంట్లకి తక్కువ ఉంది. ఇంకా 50 సెంట్లకి ఇంకా తక్కువ ఉంది. తక్కువనే 4 కటింగ్లు చేసినారు. 4 కటింగ్లు. ఓకే అన్న. సైజులు ఫస్ట్ కోత తెంపింటారు కదా, అవునవును సార్. అప్పటికి దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ కటింగ్ కి గానీ ఏమైనా సైజులు ఏమైనా తగ్గే ఏం అవకాశం ఉన్నాయా? తగ్గే పరిస్థితి లేదు. ఓకే అన్న. ఫస్ట్ సైనింగ్ సైజ్ ఉంటుందో అవునండి. ఇప్పుడు 4వ కటింగ్ కూడా అదే సైజే వచ్చింది. అవునవునండి. బాగుంది విత్తనం అయితే. అవునవునండి. చాలా బాగుంది. ఎన్ని క్వింటాలు అమ్మినారని ఇంతవరకు? ఇది అర్ధం ఎకరకి తక్కువ ఉంది కదా. అవును. 12 క్వింటాలు అవుతుంది. అవునవునండి. ఓకే. అంటే ఇప్పటి వరకు మామూలుగా అర్ధం ఎకరా ఇంకా తక్కువే ఉంటది 50 సెంట్లకి, అయినా 12 క్వింటాలు అమ్మినారు. అమ్మినాను. ఓకేనా. ఇప్పుడు ఇంకా ఉంది కదా, అది ఎన్ని క్వింటాలు అవుతుంది మామూలుగా అయిపోయే లోపల? ఇప్పుడు ఇది ఏం లేదన్నా ఒక 4-5 క్వింటాలు కావచ్చు. 4-5 క్వింటాలు కావచ్చు. కావచ్చు. సూపర్ అంటే సూపర్. బాగుంది. అసలు ఇప్పుడు ఆల్రెడీ 50 సెంట్లకి తక్కువ ఉంది. రైతు సోదరులు గమనించండి. ఆ 55 సెంట్లకు తక్కువ ఉన్నా కూడా ఆల్రెడీ 12 కటింగ్లు అమ్మినాడు. మళ్ళీ ఇప్పుడు ఒక 5-6 క్వింటాలు అంటున్నాడు. మొత్తం కలిసి అదొక 12, ఇదొక 6, 18 క్వింటాల దాకా ఈ 50 సెంట్ల కంటే తక్కువ ఉన్న పొలము 18 క్వింటాల దాకా వచ్చినట్లంటే నిజంగా విత్తనంలో కూడా ఎంత నాణ్యత ఉందనేది రైతు సోదరులు మీరే గమనించండి. ఓకేనా. మొన్న వర్షాలు పడినాయి కదా, ఎవరన్నా ఏమన్నా అనరా అంటే పోయిందని? కానీ పోయిందా, ఇది రోడ్డు పక్కన చేయండి సార్. ప్రతి ఒక్కరు ఇంకా పోతాలే దాన్ని పెరికేసి ఏమన్నా వేరుశెనగ గాని, మొక్కజొన్న గాని, సద్దలు గాని అట్లా వేసుకొని చెప్పినారు. అవునండి. నేనే తను ఏం లేని అట్లే పెట్టుకేసి అవునండి ఇంకా అట్లే మందులు కొట్టి ఇంకా అట్లే తిరిగింది. బాగుంది. అవునవును. పంట కూడా బాగుంది, చాలా బాగుంది పంట అయితేనేమి. ఓకే. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విత్తనాన్ని వేసుకోవచ్చు. ఓకే అన్న. బాగుంది, పంట అయితే బాగుంది. ఒకవేళ మీరు ఆ వర్షానికి మీరు అప్పుడు పడినప్పుడు వదిలేసింటే అసలు మీకు ఈ రకంగా పంట వచ్చేది కాదేమో. కాదు. నిజంగా అంటే బాగుంది. ఓకే అన్న. వేరే విత్తనం అయితే పోతుండే. అవునండి.
ఇది పోలేదు, ఏమో ఏం లేదో కానీ పోలేదు. పంట ఏం బాగుంది, విత్తనం కూడా బాగుంది. ఓకేనా ఓకేనా, సంతోషము మీ సరే, టైం ఇచ్చినందుకు మాకు. ఓకే, ఓకేనా, ఓకే. మళ్ళీ వేస్తారా విత్తనం ఆలోచన ఉందా? వేస్తాం సార్, ఖచ్చితంగా వేస్తాం, వేస్తారా? ఖచ్చితంగా వేస్తాం. ఓకేనా, విత్తనం పేరు అల్ట్రా అల్ట్రా డీలాక్స్ మ్యాక్స్ మ్యాక్స్ కంపెనీ. కంపెనీ అల్ట్రా డిలక్స్. డీలాక్స్ ఓకే, థ్యాంక్స్ అన్న. బాగుంది సార్ విత్తనం. చూడండి రైతు సోదరులు, రైతు మాటల్లోనే విన్నాము. 50 సెంట్లకు ఇంకా తక్కువ ఉన్నా కూడా ఆల్రెడీ 12 క్వింటాలు అమ్మినాడు. మరి ఇప్పుడు 5-6 క్వింటాలు అవుతుంది అన్నాడు. మొత్తంగా చూసుకుంటే 18 క్వింటాల దాకా 50 సెంట్లకు తక్కువ ఉన్న పొలము 18 క్వింటాల దాకా వస్తుందంటే వర్షం దాటికి తట్టుకొని ఈ యొక్క విత్తనంలో ఎంత నాణ్యత ఉందో మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళు ఈ యొక్క విత్తనంలో ఎంత నాణ్యత మెయింటైన్ చేస్తున్నారు అనేది రైతు సోదరులు మీకే గమనించుకోండి అని చెప్తున్నాను. చూడండి, రైతు మాటల్లోనే విన్నారు, నేను చెప్పేది కాదు. కేవలం 50 సెంట్లు తక్కువ ఉంది, ఇంకా 18 క్వింటాలు. గుర్తుపెట్టుకోండి రైతు సోదరులు, 18 క్వింటాలు అండి. ఇంకా వచ్చేసి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క మ్యాక్స్ సీడ్స్ కంపెనీలో ఈ యొక్క డీలక్స్ రకాలే కాదండి, తేజ రకాలు, బ్యాడిగి రకాలు, ప్రతి ఒక్క రకము 9081 అంటే 9081 అని సరికొత్త రకము, మంచి సైజులతో కూడా. అది కూడా మిరప సాగు చేసేవారు రైతులు ఏ అయితే రకము మీరు సాగు చేస్తారో ఆ యొక్క ప్రతి ఒక్క రకం కూడా మన యొక్క మ్యాక్స్ సీడ్స్ కంపెనీలో ఉంది. మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఆ యొక్క విత్తనం ఇచ్చే బాధ్యత మాది, మా మ్యాక్స్ సీడ్స్ కంపెనీ వాళ్ళది. దాంతో పాటుగా కూరగాయల విత్తనాలు కూడా ఉన్నాయి. చిక్కుడు కావచ్చు, చౌలకాయ కావచ్చు, బెండ కావచ్చు, బీర కావచ్చు, ప్రతి ఒక్క విత్తనం కూడా మన కంపెనీలో ఉంది. రైతులకు మీరు కూడా చూశారు కదా, ఈ యొక్క డీలక్స్ రకాలు, ఈ యొక్క మంచి పంటలు పండే ఈ యొక్క మ్యాక్స్ సీడ్ కంపెనీలో ఉన్న విత్తనాలు వేసుకొని మీరు కూడా మంచి పంటలు పండించుకొని మంచి దిగుబడులు తీసుకోవాలని మేము ఈ రైతు ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము, కోరుతున్నాము. మీరు మంచి పంటలు పండించుకోవాలనే మా ఆశ అని మేము ప్రతి ఒక్క రైతును కూడా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మన షాప్ వచ్చేసి ఎమ్మిగనూరులో వాల్మీకి సర్కిల్లో ఉన్న రేవతి సీడ్స్ షాప్ లో ఈ యొక్క విత్తనాలు దొరుకుతాయి.